టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్లో నాగశ్విన్ రూట్ సపరేట్. చేసింది 3 సినిమాలే అయినా మూడో సినిమాతో ఇండియన్ టాప్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాతో 1000 కోట్లు కొల్లగొట్టారు. అలాంటి నాగశ్విన్ బయోపిక్ అప్పుడే రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని సితార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ రివీల్ చేశారు. నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగశ్విన్ బయోపిక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ జాతిరత్నంగా మారిపోయారు దర్శకుడు అనుదీప్. ఆయన ఏం మాట్లాడినా సరే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. జాతిరత్నాల తర్వాత కోలీవుడ్ హీరో కార్తికేయతో ప్రిన్స్ అనే సినిమా చేశారు అనుదీప్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం మాస్కా దాస్ విశ్వక్ సేన్తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి ఫంకీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. లైలా తర్వాత విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ సినిమాని రొమాంటిక్ లవ్ డ్రామాగా మూవీగా ప్లాన్ చేస్తున్నారు. గత ఏడాది చివరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా లాంచ్ అయింది. ఈ సినిమాని సితార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. తాజాగా మ్యాట్ ప్రమోషన్స్ లో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు నాగవంశి. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఫంకీ సినిమాలో డ్రాగన్ ఫెమ్ కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమాను కల్కి డైరెక్టర్ నాగశ్విన్ బయోపిక్ లా ఉంటుందని అన్నారు నాగవంశి. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఒక సినిమా డైరెక్టర్ గా కనిపిస్తారని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కథలో హీరోయిన్ ప్రొడ్యూసర్ కూతురిగా కనిపిస్తుంది. ఆమెకి డైరెక్టర్ కి మధ్య ప్రేమ ఎలా మొదలైంది అన్నది చాలా ఫన్నీగా ఉంటుంది. అనుదీప్ అనుకున్నది అనుకున్నట్టుగా తీస్తే ఈ సినిమా మరో గీతా గోవిందం అవుతుంది అన్నారు. అలాగే కథ కూడా చాలా బాగుంది. ఇది హీరోయిన్ డామినేటెడ్ స్టోరీతో సాగుతోంది. ఇప్పటి వరకు చేసిన షూటింగ్ లో ఫన్ బాగా వచ్చిందని నాగవంశి చెప్పారు. దీంతో ఫంకీ ఇప్పటి నుంచే ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈసారి అనుదీప్ చేసే కామెడీ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఇక నాగశ్విన్ ప్రేమ విషయానికొస్తే ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కుమార్తె ప్రియాంక దత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగశ్విన్ మరియు ప్రియాంక దత్ల ప్రేమ కథ ఒక సరళమైన అందమైన ప్రయాణంగా చెప్పవచ్చు. నాగశ్విన్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దర్శకుడు. తన సినిమా ప్రస్థానంలో ప్రియాంక దత్ ని కలిశారు. వీరి పరిచయం వృత్తిపరంగా మొదలై క్రమంగా ప్రేమగా మారింది. వీరి ప్రేమ కథ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మొదలైంది. ఈ సినిమానికి ప్రియాంక దత్ నిర్మాత. ఇప్పటికే నాగశ్విన్ తో కొన్ని యాడ్ ఫిల్మ్స్ లో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది తనకి. ఈ సినిమా సమయంలోని వీరి మధ్య స్నేహం బలపడింది. ఇక నాగశ్విన్ తన సినీ ప్రస్థానాన్ని ప్రముఖ దర్శకుడు శేఖర్ కముల వద్ద సహాయ దర్శకుడిగా స్టార్ట్ చేశారు. లీడర్ మరియు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో చిన్న పాత్రలో కూడా కనిపించాడు. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా మారారు. ఇక మహానటి సినిమా అతని కెరియర్ లో ఒక మైలురాయి. చివరిగా కల్కి 2898 ఏడీ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ కొట్టారు.